హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కట్టె పొంగలి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దసరా నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారికి కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారనమాట. కట్టె పొంగల్ని అమ్మవారికి సమర్పించే వారి కోసం నేను ఈ వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దామండి. ఒక గిన్నెని తీసుకొని నేను ఇలా మెజర్మెంట్ని కరెక్ట్గా చెప్తున్నాను. ఇలా నేను ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నాను, ఒక కప్పు బియ్యం అలాగే ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకోవాలండి. ఈ రెండు కూడా 1-2 సార్లు శుభ్రంగా వాటర్ని పోసేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 2 కప్పుల బియ్యము పెసరపప్పుకి 6 కప్పుల వరకు వాటర్ని పోసేసుకోండి. అదే కప్పుతో 6 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలన్నమాట. ఇలా 6 కప్పుల వాటర్ని వేసుకున్న తర్వాత గరిటతో మొత్తం బాగా కలిసేటట్టుగా అడుగు నుంచి కూడా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి, కలర్ కోసం చాలా బాగుంటుంది. నెక్స్ట్ మిరియాలు ఉంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయొచ్చు అనమాట. సో నేను తాలింపులో మిరియాలు వేస్తానని నేను ఇందులో అయితే వేసుకోలేదు. వేయాలి అనుకుంటే ఇందులో కూడా 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. దీనిపైన మూతను పెట్టేసుకుని స్టవ్ పైన పెట్టుకోండి. ఈ పప్పు రైస్ ఉడికేలోపు మనం ఇప్పుడు తాలింపుని పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసేసుకోండి. ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. నెయ్యితో కనుక మనం ఈ పొంగల్ని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. దేవునికి కదా నైవేద్యంగా పెట్టుకోవాలి, అందుకోసమని నెయ్యిని తీసుకోండి. నెయ్యి ఇలా వేసుకున్న తర్వాత నెయ్యి కరిగేంత వరకు కరిగించుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా అల్లం ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 4-5 వేసుకోండి. దీన్ని చిన్న ముక్కలుగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని తీసుకున్నానండి. దీని ప్లేస్లో కాజుని తీసుకోండి, అంటే జీడిపప్పు పలుకుల్ని తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు ఇంగువని యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇంగువ ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకుని ఒక 2 రెమ్మల్ని తీసేసుకొని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి. స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఈలోగా మనకి ఈ పొంగల్ని స్టవ్ పైన పెట్టుకున్నాము. ఒకసారి ఉడికిందో లేదో చూసి చెక్ చేద్దామండి. పొంగల్ అనేది బాగా ఉడికిపోయిందనమాట. కొంచెం ఇలా మనం ఏదైనా సరే మ్యాషర్ ఉంటే దీంతో మ్యాష్ చేసుకోండి, చక్కగా అయిపోతుంది. మీకు థిక్గా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోండి. కొంచెం మీకు లూజ్గా కావాలనుకుంటే వేడి నీళ్ళని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే గనక ఇప్పుడునే సాల్ట్ని యాడ్ చేసుకోండి. సో సాల్ట్ వేసుకొని చక్కగా అంత బాగా కలిసేటట్టు ఉంచేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నదంటే కట్టె పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. దేవుడికి ఇలా నైవేద్యంగా మనం ఇలా చేసి పెట్టారంటే చాలా మంచిదండి. తప్పకుండా వీడియోని చూసి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మనం ముందుగా తాలింపు పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేయండి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలా ఉంచేసుకొని మూతను పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఇక్కడ ఆయిల్లో మిరియాల పౌడర్ని కూడా కచ్చాపచ్చాగా మిరియాలని దంచేసుకొని వేసానండి. అది చెప్పటం మర్చిపోయాను అనమాట. మిరియాల పౌడర్ తాలింపులో వేసుకోండి. ఫస్ట్ మీరు రైస్ పెట్టేటప్పుడు మిరియాలని వేసారంటే ఇంకా వేయవలసిన అవసరం అయితే లేదు. సో మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.